పెళ్లి కుమార్తె వస్తుండగా అందరూ లేచి నిలబడదాము. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనే పాట పాడుతుండగా అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా వరదూతలైనా వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడ పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర అయిపోయా ఫంక్షన్ నడిపించే సేవకులకు ఎవరికైనా జరా అనుభవం ఇద్దరు చెప్పినట్టు బ్రదర్ అందే విజయ్ కుమార్ గారు దయచేసి త్వరగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దైవ సేవకులందరూ కూడా మరి ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. దైవ సేవకులు ఎవరున్నా మీకు ముందు కేటాయించబడిన ప్రభునామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దైవ సేవకులు ఎవరు కూడా ఈ ఫంక్షన్లో ఉన్న ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. వివాహ కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులందరూ కూడా వేదిక పైన కుడివైపున్న చైర్స్ లో వచ్చి కూర్చోవలసిందిగా పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను. దైవజనులందరూ అయ్యగారు లేండి. పాస్టర్ గారు మీరికే చెప్పేది. పాస్టర్ గారు అంద విజయ్ కుమార్ పాస్టర్ గారు మిమ్మల్ని అందరం కూడా పిలుస్తున్నారు. పైకి పిలుస్తున్నారు. రండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫంక్షన్ హాల్లో ఉన్న దైవజనులందరూ కూడా మరి దైవ సేవకులు చెప్పిన రీతిగా మరి స్టేజ్ మీదకి వచ్చి కూర్చోండి. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాతి దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం.
ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకొని యేసయ్య నామాన్ని గణపరచుకుందాం. స్టేజ్ మీద సెట్ అయ్యే లోపు మనం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల అనగా ఈరోజు జతపరచబడుచున్న వధువు వరుడ ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఈ పాటను పాడుకొని ప్రభు నామాన్ని గణపరచుకుందాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీనమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, మమ్ము కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే.
నాకు ఎత్తైన కోటవు నీవే, మము కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే, మా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదము జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో మేముంటే చాలయా. బహుకాలముగా మేమున్న స్థితిలో నీ కృప మాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో మేముంటే చాలయా. బహుకాలముగా మేమున్న స్థితిలో నీ కృప మాయడ చాలునంటివే. నీ అరచేతిలో మాము చెక్కుకుంటివి, మాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదము జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతుల పించెదము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు మా యేసయ్యా. యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. మనం పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ వివాహ కార్యక్రమంలో మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 భాగాలను మనం చదివి మరి విందాం. మరి ఆది కాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు మన మధ్యలో పాస్టర్ ఆనందం గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. 2వ భాగంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు మన మధ్యలో ప్రకాష్ పాస్టర్ గారు ఉన్నారు. వారు సిద్ధంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల వరకు.
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండ మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దినాకర్ బిభుష వివాహం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని వాక్యము ఎపిసిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడే. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగును. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్య భాగాన్ని ఇక్కడున్న వధువరుల కొరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎడ్వర్డ్ గారు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనకు సందేశాన్ని అందించడానికి వారు వచ్చి ఉంటున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దైవజనులు వేదిక కింద ఉన్న వాళ్ళందరూ రండి. దయచేసి డానియల్ పాస్టర్ గారు, ఆదం పాస్టర్ గారు, ఇంకెవరున్నా అందరూ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి బ్రదర్ దాస్ గారు ఉన్నారు మన మధ్యలో. వారు ముందుకు వచ్చి చదవబడిన వాక్యం కోసం చదవబడిన వాక్య ప్రకారం గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుంటాం.
మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సృష్టికర్తవైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క ప్రత్యేక స్థలంలో ప్రభా పరిశుద్ధ వివాహంగా సిద్ధపడి వచ్చిన దినకరన్ బాబిషాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఒంటరి జీవితాలతో బిడ్డలు ఇక్కడ వచ్చిండగా నాయన దైవజనులు మా మధ్యలో ఉంటున్నారు. బిడ్డలను పరిశుద్ధ వివాహం నడిపిస్తుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు బిడ్డలపై కుమ్మరించండి. అన్నిటికంటే ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఏ విధంగా జీవించాలో నాయన సృష్టి ఆరంభం నుంచి నాయన సృష్టిని ఆరంభించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతనికి తోటి అయిన సహాయమును ఏర్పాటు చేసి ప్రభా మీరు ఏర్పాటు చేసిన వివాహ పద్ధతిని నీ వాక్య భాగములో మాకు బయలుపరిచిన విధమును బట్టి స్తుతిస్తూ ఈ వాక్యాన్ని అందిస్తున్న దైవ సేవకుని యేసునామమున ఆశీర్వదించి చేరి వచ్చిన మా అందరికీ ప్రత్యేకంగా వివాహాన్ని సిద్ధపడుతున్న మరి దినకరకు బాబిషకు ఈ వాక్యం ద్వారా బిడ్డల జీవితాల్లో నాయన మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. మన మధ్యలో ఈ పరిశుద్ధ వివాహానికి సంబంధించి ప్రత్యేక సందేశాన్ని అందించడానికి సహోదరుడు ఎడ్వర్డ్ గారు ఉన్నారు. వారిని సాధారణంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మంచి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మరి ఇంతవరకు కూడా కొన్ని వాక్య భాగాలు చదవబడి ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి దైవ గ్రంథంలో ఉన్నటువంటి వివాహం గురించినటువంటి కొన్ని వాక్య భాగాలు. మరి దేవుడు ఈ యొక్క వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి తన వాక్కు చేత దేవుడు నడిపించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశాన్ని దేవుడిచ్చే రీతిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, అదేవిధంగా మరి యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క వివాహ జీవితంలోనికి అడుగు పెట్టబోయేటువంటి ఈ యొక్క వధూవరులను, కాబోయేటువంటి వధూవరులను దినాకర్, అదేవిధంగా సిస్టర్ బబిషా గారికి నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 25వ వచనాల వరకు కూడా చదువుదాం. నేను చదువుతాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుక నేను దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెంకల నుండి ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకల్లో నా ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. మంచిది. ఒక 15 నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ దినం ఏంటంటే, ఈ వివాహ వ్యవస్థ
ఈ వివాహం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, ఈ యొక్క స్త్రీ పురుషుడు వివాహములో ఏకమవడం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది చూస్తే అది ఆదిలో దేవుడు ప్రారంభించినటువంటి వ్యవస్థగా మనం చూడగలుగుతాం. దేవుడు ఆదామును నిర్మించకన్నా ముందే ఆయన కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన నిర్మించడం అనేటువంటిది జరిగింది. దేవుడు ఆదామును సృష్టించక ముందే సమస్తము కూడా దేవుడు సృష్టించి ఆయనకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఇవ్వడము అనేటువంటిది జరిగింది. ఇక్కడ 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. ఈ వివాహ వ్యవస్థ యొక్క వివాహ జీవితము అనేటువంటిది ఈరోజు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇది దేవుని చేత స్థాపించబడింది, దేవుడు కలుగజేసినటువంటిది. ఇదేదో మనిషి ప్రారంభించినటువంటిది కాదు, ఇదేదో మనిషి ఆలోచనలో కలిగింది ఒక స్త్రీ పురుషుడు వివాహము చేసుకోవడం అనేటువంటిది, లేకపోతే ఇదేదో మనిషి ప్రారంభించినటువంటి వ్యవస్థ కాదు కదా. అందుకనే మనం ఈ యొక్క వివాహాన్ని మనం గౌరవించాలి. అదేవిధంగా ఈ యొక్క వివాహాన్ని మనం పవిత్రంగా ఎందుకు చూడాలి అనేటువంటి విషయాన్ని చూస్తే అది దేవుడు ప్రారంభించినటువంటిది. ఈరోజు మనమందరము కూడా ధన్యులము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు ప్రారంభించినటువంటిది, లేకపోతే దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నటువంటిది, దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి దాంట్లో మనము కూడా కలిసి వారి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యములో మనము కూడా ఉంటున్నాము అనేటువంటి విషయము. అందుకే ఇక్కడ రాయబడ్డటువంటి మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుడు ఆదాముకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి విధంగా ఆదాము కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు కదా. అక్కడ సృష్టి అంతా కూడా సృష్టించబడింది. అదేవిధంగా అక్కడ ఆదాము కావాల్సిందల్లా కూడా దేవుడు మాత్రమే. ఆయన కావాల్సింది ప్రతిదీ కూడా ఆదాము జీవితంలో ఉంది. కానీ దేవుడు ఆదాము జీవితంలో ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు కదా. ఒక పురుషుని జీవితంలో స్త్రీ రావడము అనేటువంటిది ఒక బహుమానము. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ లవ్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానమే స్త్రీ కదా. దేవుడు పురుషులకు ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీ జీవితంలోనికి ఒక స్త్రీ వచ్చింది అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బహుమానము అది. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము అది. మనము దేవుని యొక్క వాక్యంలోనే చూడగలుగుతాము మొదటి వివాహం అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఆ యొక్క వివాహ వ్యవస్థను ఏ విధంగా మనం చూడాలి, మన జీవితంలో వచ్చేటువంటి భాగస్వామిని ఎటువంటి ఆలోచన చేత ఎటువంటి దృష్టితో చూడాలి అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము కదా. ఈరోజు ఈ యొక్క వివాహ జీవితం అనేటువంటిది ఏ విధంగా కట్టబడుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇది దేవుని చేత ఏర్పరచబడింది కనుక ఇది ఆ ఐక్యతలో ఉండాలి అంటే, ఆ ప్రేమ అనురాగాల చేత ముందుకు వెళ్ళాలి అంటే ఆ వివాహ జీవితం అనేటువంటిది దేవుని యొక్క వాక్యము చేత కట్టబడినప్పుడే. ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలోనే మనం చూద్దాము. 21వ వచనము, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల నుండి దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఇక్కడ స్త్రీ నిర్మించబడబోవడం అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుడు ఆ స్త్రీని ఏ విధంగా నిర్మించాడు అనేటువంటి విషయాన్ని చూస్తే ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి దేవుడు ఆ యొక్క పాదాల నుంచి తీయలేడు. అణిగిమణిగి లేకపోతే ఒక బానిసగా ఉండడానికి, అదేవిధంగా ఈ యొక్క శిరస్సు దగ్గర నుండి ఆ యొక్క స్త్రీని తీయలేదు.
ఆ యొక్క పురుషునికి తలగా ఉండకుండా ఉండడానికి. కానీ దేవుడు ఆదాము ప్రక్కటెముకలో నుండి ఆ యొక్క స్త్రీని తీయడం అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. దానికి అర్థము ఏంటంటే వారు సమానులు అనేటువంటి విషయము కదా. ఈరోజు మనం చూడగలుగుతాం, స్త్రీని ఒక బానిసగా చూడడమే కానీ, లేకపోతే కేవలము అవసరానికే కావలసినటువంటిది, లేకపోతే స్త్రీని ఇష్టానుసారంగా కదా వారి ఎడల మాటలు పలకడమే కానీ, వారి ఎడల కదా కఠినంగా ప్రవర్తించడం అనేటువంటిదే కానీ, వారి పైన అధికారము చెలాయించడం అనేటువంటిది చూడగలుగుతాం. కానీ దేవుడు పురుషునికి స్త్రీని ఇవ్వడానికి గల కారణం అంటే ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా ఒక బహుమానంగా కదా. సో దినాకర్కి బబిషా ఇట్స్ అ గాడ్స్ లవ్లీ గిఫ్ట్ కదా. షీఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చినటువంటి బహుమానము దినాకర్ జీవితంలో కదా. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనం చూడగలిగితే ఈ యొక్క ఆదాము గాయపడడం అనేటువంటిది జరిగింది. ఆదాము గాయపడినప్పుడే ఆ స్త్రీ పుట్టడం అనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటే, యేసుక్రీస్తు గాయపడినప్పుడే సంఘం అనేటువంటిది జన్మించింది కదా. అందుకే దేవుడు ప్రతిసారి కూడా ఈ యొక్క వివాహ జీవితాన్ని కానీ, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధాన్ని ఆ విధంగా పోలుస్తాడు కదా. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించాడో ఆ విధంగా భర్తలు తమ యొక్క భార్యలను ప్రేమించడానికి బద్దులై ఉన్నారు అనేటువంటి విషయం. అదేవిధంగా ఇంకా చిన్న 2 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు ఆదాముకు ఒక సాటి అయినటువంటి సహాయాన్ని నిర్మించి ఆదాము యొద్దకు తీసుకురాగానే ఆదాము తనని గుర్తుపట్టి తను పలికినటువంటి మాటను మనం చూస్తే, నా ఎముకలలో నా ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడును. అప్పుడు ఆదాము అనేటువంటి విషయం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ సమ్వన్ ఎల్స్. నువ్వు వేరు కాదు, నువ్వు నా ఎముకలలో ఎముకవి, నా మాంసములో మాంసమిది. యు ఆర్ మైన్ కదా. ఆదాము అవ్వను చూడగానే తను ఎవరో స్త్రీగా చూడలే, ఆదాము గుర్తుపట్టగలిగాడు, ఆదాము డిసర్న్ చేయగలిగాడు. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎల్స్, దిస్ ఇస్ మైన్ కదా. తను నాది. అక్కడ చెప్పబడతా ఉన్నటువంటి మాట కూడా, పురుషులకు తమ జీవితంలోనికి భార్యగా వచ్చినటువంటి స్త్రీలు వారు పరాయ స్త్రీలు కాదు, వారు పరాయి స్త్రీలు కాదు, వారికి చెందినటువంటి వారే. ఈరోజు ప్రతి పురుషుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ జీవితంలో ఇయ్యబడ్డటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో తను నీది. ఇక్కడ ఆదాము అంటున్నటువంటి మాట, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము కదా. యు ఆర్ మైన్, యు ఆర్ మైన్. ఈరోజు దినాకర్ యొద్దకు మరి భవిష్యత్ తీసుకో రాబడింది. తన ఆలోచనలంతా కూడా తిరిగేటువంటిది దిస్ ఈజ్ మైన్ కదా. దేవుడు అనుగ్రహించినటువంటి లవ్లీ గిఫ్ట్, దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానము, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము కాదుంది కదా. ఒక వివాహ జీవితం అనేటువంటిది మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక ఐక్యతలో కట్టబడాలి, లేకపోతే ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆ బంధం అనేటువంటిది ఉండాలి అంటే ఆ వివాహ జీవితం అనేటువంటిది వాక్యానుసారమైనటువంటిదిగా కట్టబడాలి. ఏంటా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము చూస్తే ఇక్కడ రాయబడ్డటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తాడు. భర్త భార్యని ప్రేమించడము, అదేవిధంగా భార్య భర్తను క్రీస్తులో గౌరవించినప్పుడు ఆ కుటుంబము క్రీస్తు అనుగ్రహించినటువంటి కుటుంబంగా కట్టబడుతుంది కదా. ఒకటి చివరి విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏంటంటే, కానాను వివాహంలోనికి యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు కదా. ఈరోజు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నటువంటిది ఏంటంటే కదా, డిడ్ యూ ఇన్వైట్ జీసస్ ఇంటూ యువర్ మ్యారేజ్ కదా.
కానాను వివాహంలో కూడా యేసు ప్రభు పిలువబడ్డాడు, బట్ హీఈస్ నాట్ ద మెయిన్ గెస్ట్ కదా. ఆయన ఒక ముఖ్యమైన అతిథిగా పిలువబడలే. హీ వాజ్ ఇన్వైటెడ్ లైక్ ఎవ్రీబడి కదా. అందరినీ పిలిచినట్టే యేసు ప్రభుని కూడా పిలవడం అనేటువంటిది జరిగింది కదా. కానీ ఆ కానాను వివాహంలో ఒక కొదువ అనేటువంటిది వచ్చింది కదా. దేనికి? బికాస్ హీఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ దట్ మ్యారేజ్ కదా. ఆ వివాహానికి ముఖ్య అతిథిగా ఆయన లేడు. ఆయన కేవలం సాధారణమైనటువంటి వ్యక్తిగానే, సాధారణమైనటువంటి అతిథిగానే పిలువబడ్డాడు కదా. కానీ చూస్తే అక్కడ కొదువ రావడం అనేటువంటిది, ఆ కొదువ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు విన్నటువంటి మాట ఏంటంటే, చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆయన చెప్పున్నది మీరు చేయుడి. ఆయన చెప్పింది జరిగించినప్పుడు అక్కడ ఆ కొదువ అనేటువంటిది తీర్చబడింది కదా. ద నీడ్ హ్యాస్ మెట్. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి విషయము, దేవుడేదో అతిథిగా వచ్చిపోవడానికి మన యొక్క వివాహ జీవితంలో, ముఖ్యంగా మీ యొక్క వివాహ జీవితంలో డోంట్ ఇన్వైట్ హిమ్ దట్ వే. అటువంటి విధంగా వచ్చి దేవా నా వివాహంలోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపో, అతిథిగా కాదు కదా. ఒక ముఖ్యమైనటువంటి, అంటే ఈ వివాహ జీవితము ఘనంగా జరగాలి, వివాహ జీవితం అనేటువంటిది ఘనంగా ముందుకు వెళ్ళాలంటే హీ హ్యాస్ టు ఆల్వేస్ బీ విత్ యూ. ఆయన చిరకాలము కూడా మనతో ఉన్నప్పుడు. అందుకే కానాను వివాహంలో కొదువ వచ్చినప్పుడు అందరి అటెన్షన్ అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళింది? యేసు ప్రభు మీదకి కదా. దెన్ హీ బికేమ్, ఆయన అప్పుడు ఆ వివాహ జీవితం అనేటువంటి, అక్కడ జరిగినటువంటి వివాహ సందర్భం అనేటువంటిది విజయవంతంగా సంతోషంగా ముందుకు వెళ్ళడానికి గల కారణము ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ కదా. కాబట్టి మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరి మీ యొక్క వివాహ జీవితం అనేటువంటిది మేము కోరుకుంటున్నాము ఐక్యతలో, ప్రేమలో, చిరకాలము కూడా దేవుణ్ణి మహిమపరచగలిగేటువంటి విధముగా ఇద్దరు కూడా దేవునికి లోబడుతూ ఒకరికొకరు ప్రేమలో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మీ యొక్క జీవితం అనేటువంటిది సొంత ఆలోచనల చేత, అంటే స్వచిత్తము చేత కానీ, స్వబుద్ధిని ఆధారం చేసుకునేటువంటి చేత కానీ ఉండకుండా వాక్యానుసారమైనటువంటి జీవితంలో, వాక్యానుసారమైనటువంటి వివాహ జీవితంలో మరి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగలనైనా నీకే స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నా ప్రభా. అయినా ఈ యొక్క వివాహ జీవితంలోనికి అడుగు పెట్టబోయే ప్రభా దినాకర్ని, అదేవిధంగా ప్రభా సిస్టర్ బబితను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నీవు ఏర్పరిచినటువంటిది, అందుకే నీ వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా వివాహము అన్ని విషయములలో అది ఘనమైనదిగాను ఉండాలని ప్రభా తండ్రి. అదేవిధంగా ప్రభా తాము వారు నీతో కలిసి నడుస్తూ ఉండగా ప్రభా వారి వివాహ జీవితంలో ఇంకాను ప్రభా ఫలభరితంగాను, నేటి అంగీకారంగా, నేటి యోగ్యకరంగా ఉండకు సహాయం అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క వాగ్దానాల చేత నీ యొక్క ప్రసన్నతలు నీ ఎదుట ప్రభా ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహంలోనికి ప్రభా వారు ప్రవేశిస్తూ ఉండగా ప్రభా ఆయన ఇంకా నీ ఆత్మచేత నడిపించబడుతూ ఆయన సబుద్ధిని ఆధారం చేసుకొనకుండా ఆయన పూర్ణముగా నీ వాక్యాన్ని అంగీకరిస్తూ ప్రభా ఆనాడు కానాను వివాహంలో ఆయన మేము జ్ఞాపకం చేసుకున్న మాట ఆయన ప్రతిసారి కూడా నీ మాట వినాలని ప్రభా వీరి జీవితంలో ప్రతిదినము నీ మాటకు లోబడుతూ ఒకరు ఎడల ఒకరు నాయనా ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రభా సహాయపడుతూ తమ్మును తాము ప్రభా నీ మహిమ కొరకై వారి జీవితాలు ముందుకు నడిపించుకునేటువంటి విధంగా ఆయన నీ యొక్క ఆత్మచేత నడిపించమని కోరుతూ ఆయన ఇక ముందున్న సమయాన్ని ప్రభా నీ చేతికి సమర్పించుకుంటూ నజరుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. సాక్షాత్తు దేవుడే తన స్వహస్తాలతో ప్రథమ వివాహాన్ని జరిపించాడు. తర్వాత మనము కానా పెళ్లి విందు గురించి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఆ విందులో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ లోటు రాకుండా అయిపోయింది. నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. నూతనంగా మరి జతపరచబడబోతున్న ఈ ఇరువురి మధ్యలో కూడా యేసయ్య ఉంటే వారి జీవితం ఫలప్రదంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్, చక్కటి వాక్యాన్ని ఇచ్చినందుని బట్టి.
ఈ సమయంలో పరిశుద్ధ వివాహం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి వధూవరుల తల్లిదండ్రులు తమ దగ్గర ఉన్న వస్తువులను తీసుకొని వేదికకు అందుబాటులో ఉండవలసిందిగా వారిని కోరుతుంటున్నాను. ఈ సమయంలో మరి ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిపించడానికి దైవజనులు సల్మాన్ రాజు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను వారికి అప్పగిస్తుంటున్నాను. వందనాలు అయ్యగారు. అక్కడ పెట్టేసి బాబు ఇంకొక మైక్ ఇవ్వండి నాన్న. ఇటు వచ్చేసి ముందుకు ఎదురు